నిన్నయాల పెళ్లిలు ఫోన్కొచ్చిన ఓటీపీలంతసేపు కూడా నిలుస్తలేవుల్లా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి లగ్గాలు చేసుకుంటున్నారు. ఏడాది రెండేళ్లు తిరగక ముందే మళ్ళా ఇడుపు కాగితాలు తీసుకుంటున్నారు. మొగోళ్లకు పెళ్లి చేసుకుని ఇడుపు కాగితం ఇస్తే ఇడిచిపెట్టిన ఆమెకు భరణం కింద సంపాదనలా సగం ఇయ్యాల్సిందే అని చట్టాలు సుత్తే పెట్టి మొగోళ్ళ నెత్తి మీద కొడుతున్నాయి. గట్లనే ఒక ఆడ భార్యకి ఇయ్యాల్సిన భరణం పైసల్ని ఏ తీర్ల పట్టుకొచ్చిండో చూస్తే ఎవరన్నా నువ్వు గింత టాలెంటెడ్గా ఉన్నావు అంటారు. ప్రేమగల్ల మొగడు పెసరగా ఇస్తే గిరిగిరి ప్రాణం బాయ్ అన్నట్టు తమిళనాడు కోయంబత్తూరు కాడు ఉండే గీ అన్న కూడా ఇడిచిపెట్టిన భార్యకు గసొంటి కథనే చేసిండు. కారు నడుపుకునే ఈ అన్న భార్య ఇడుపు కాగితం కేసేసిందట కోర్టులా. ఇక ఇడుపు కాగితం మంజూరు చేసిన కోర్టు భార్యకు 2 లక్షల మధ్యంతర భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారంగా 2 లక్షల రూపాయలు కోర్టుకు పట్టుకొని వచ్చిండు భర్త. కాకుంటే అందులో 80,000 రూపాయలు మొత్తం చిల్లర చిక్కలే తెచ్చిండు. 20 సంచులల్లో అన్ని ₹2 బిల్లలను జమ చేసుకొని కోర్టు కాడ భార్యకి ఇచ్చేతందుకు పట్టుకొచ్చిండు. ఇక జడ్జి సారు ఉండి ఏమయ్యా నీ భార్యకి ఇవ్వవలసిన భరణం పైసలు వేయి అంటే తెచ్చిన సారు అని 1,20,000 నగదు 20 సంచుల్లో పట్టుకొచ్చిన 80,000 చిల్లర బిల్లలు చూయించిండు. ఇక చూసిన ఆయన భార్య చూసిరా సారు కావాలనే 80,000 రూపాయలు చిల్లర ఏరుకొచ్చిండు, ఇది నన్ను తిప్పల పెడతాందుకే ఇట్లా చేసిండు అని మళ్ళా జడ్జి సార్కు చెప్పుకున్నది. ఇక జడ్జి సార్ గరమైపోయి ఏమయ్యా ఇదేం పద్ధతి, చిల్లర బిల్లలు ఇస్తే నడవది, మొత్తం నోట్లలో తెచ్చియాల్సిందే అని మళ్ళీ ఆర్డర్ వేసి వాపసు పంపిండు. ఇక దాంతో చేసేది ఏం లేక తెచ్చిన చిల్లర పైసలను మళ్ళా కార్లు వేసుకొని వాపసు కొంటవేయండు. యూపీఐ రాజ్యం వెళ్తున్న ఈ జమానాల 80,000 చిల్లర అన్న దొరకబట్టిండంటే గ్రేట్ ఎప్పో. చిల్లర కాయిన్స్ ఇచ్చి భార్యకు షాకిద్దాం అనుకున్నట్టున్నాడు కానీ అన్నకే ఉల్టా పిడివడ్డట్టు అయిపోయింది. చూడురి ఇడిపోయినాక కూడా భార్యకి ఇష్టమైనట్టే నోట్ల రూపంలో భరణం తీసుకునే హక్కు ఉన్నది కానీ ఆయనకి ఇష్టమైన తీరులా భరణం ఇచ్చే హక్కు భర్తకు లేకుండా పోయింది. అందుకే మగ పురుషులకు కూడా రక్షణ చట్టాలు కావాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు పాపం.